అందరికీ నీతులు, అందరికీ సకినాలు చెప్పే బల్లి కుడితిలో పడిందనే మాట విన్నారా? దానికి అసలు అర్థం ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే విపక్షంలో ఉండగా వైఎస్ఆర్సీపీ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. రంగులు మార్చే పార్టీ అన్నట్టుగా వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ రంగులు అన్నింటికీ అద్దేస్తున్నారు అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వందల వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతుంది అంటూ విమర్శించారు. కట్ చేస్తే అధికారంలో దక్కిన తర్వాత ఆఖరికి ప్రభుత్వ సంబంధించినటువంటి ఆస్తులకు కూడా పార్టీ రంగులు అద్దేస్తున్నారు. పార్టీ రంగులే కాదు, గుర్తులు కూడా వేసేస్తున్నారు. చూడండి, ఇది జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రదర్శించిన అత్యుత్సాహం. ఆ పార్టీ రంగులు, ఆ పార్టీ సింబలు, ఇవన్నీ ఇది పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టు, మెయిన్ రోడ్ అన్నట్టు, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న వెంగళాపురం అన్నట్టు. వెంగళాపురం గ్రామంలో ప్రధాన రహదారికి ఇట్లా మొత్తం జనసేన పార్టీకి సంబంధించిన రంగులు, సింబల్స్ అన్నీ అద్దేస్తున్నటువంటి వైను అత్యంత అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎందుకంటే సహజంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకి రంగుల విషయంలోనే పార్టీ గుర్తులకు పోలినటువంటి రంగులు వేయడం చాలా రకాల విమర్శలకు తావిచ్చింది. నేరుగా ఏపీ హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేటు రంగులు వేసేస్తున్నటువంటి వైను ఇంకా విస్మయకరంగా కనిపిస్తోంది. సహజంగా ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వం ఏదైనా రంగు వెయ్యాలని అనుకున్నప్పుడు అధికారికంగా నిర్ణయించే రంగులు వేస్తారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు తమ పార్టీకి సంబంధించినటువంటి గుర్తుల్ని, తమ పార్టీ సింబల్స్ని, తమ పార్టీ పోలినటువంటి రంగుల్ని పబ్లిక్ రోడ్డుకి వేసేస్తున్నారు. ఎలా అంగీకరిస్తారు దీన్ని? మరి అప్పట్లో గొంతు చించుకుని జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చెప్తారు? ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అంటే ఇదేనా? ఇలాంటి అనుమానం కలగక మానదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి, మనం ఎక్కడ హద్దులు మీరకుండా సాగాలి అంటూ ఆయన చెప్తున్నారు సమావేశాల్లో. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణుల తీరు ఎట్టా ఉంది అంటే నాయకుడి హితబోధలకి, ఫీల్డ్లో జన సైనికుల ధోరణికి ఎక్కడ పొంతన ఉండదా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మొత్తంగా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ కార్యకర్తలు తమ పార్టీ రంగుల్ని, సింబల్ని అన్నింటినీ ఇట్టా అధికారిక కార్యకలాపాల్లో వాడేస్తున్నటువంటి వైను చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం, ఆందోళనకరమైనటువంటి విషయం కూడా. రోడ్లకు కూడా రంగులు పూసేసి, రోడ్లు కూడా తమ పార్టీ రంగులు వేసేసే సంస్కృతి పెరగడం ఏమాత్రం హర్షణీయం కాదు, ఎవరు అంగీకరించే విషయం కూడా కాదు. ఇలాంటి ధోరణిని ఆ పార్టీ అధిష్టానం అడ్డుకుంటుందా, లేకుంటే చూసి చూడనట్టు కార్యకర్తలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందా? ఏం చేసినా పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లోనే ప్రజలకు జవాబుదారీతనం ప్రదర్శించడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉంటుంది. మాటలు ఎవరైనా చెప్పగలరు, ఏ నాయకుడైనా మాట్లాడగలరు, పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు. చేతల్లో ఆ పార్టీ శ్రేణులు ఇట్టా సాగుతున్నప్పుడు ద్వంద్వనీతి కాకుండా తన నిజాయితీని చాటుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి ధోరణిని నిరసించాలి. తక్షణమే ఈ రంగుల ప్రక్రియకి అడ్డుకట్ట వేయాలి. ఈ రంగులు మార్చే ధోరణిని నియంత్రించాలి. ఇంకెక్కడ జరగకుండా బ్రేక్స్ వేయడం బాధ్యతగా తీసుకోవాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన అన్ని పంచాయతీల్లో తమ పార్టీ రంగులే, తమ పార్టీ సింబల్స్ కూడా రంగులతో పాటుగా గతంలో జగన్మోహన్ రెడ్డిలో కొన్ని చోట్ల రంగులు వేశారు. ఇప్పుడు రంగులు వేయడమే కాదు, ఏకంగా పార్టీ సింబల్స్ కూడా వేసేస్తున్నటువంటి వైను చాలా చాలా విస్మయకరంగా మారుతుంది. ఇలాంటి తీరుని ఖచ్చితంగా ప్రభుత్వం అడ్డుకోకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా దీనికి బాధ్యులు కావాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద వివాదాస్పదంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి చోట అడ్డుకోకపోతే అది మరింత విస్తృతమయ్యి తీవ్రమైనటువంటి చేటు తెచ్చే విషయంగా కూడా మారేందుకు ఆస్కారం ఇస్తుంది.